పట్నమదేవి మందు మందుల తల్లు దేవతకి వందనమమ్మ తర్వాత వందనము ఎవరు కట్టేరమ్మ గురువు అంటారు ఎవరమ్మా గురువు అంటారు ఎవరమ్మా గురువు అయ్యో ఎవరో తల్లి తండ్రి వారికి గురువు పొద్దు పొద్దులేసి పొద్దున్నారేసి తండ్రి రాజులకు దండాలు పెట్టి తండ్రి రాజులకి దండాలు పెడితే సున్న పాపాలు చెల్లిపోతాయమ్మ రాజులకు సున్న పాపాలు వందనము ఎవరకంటేనమ్మా గారి కట్టన్నా కనుము రవ్వాలంటే గారిని కట్టేది కనుము రవ్వాలంటే ఎవరు కాదమ్మా ఈ పల్లె కాదు ఈ ఊరు కాదమ్మా ఈ పల్లె కాదు రామసుందరపురము రాజంగా మండలమా రామసుందరపురము రాజు మండలము వాడు వెలుసున్న వెలుసున్న గ్రామంలో వెల్లన్న గ్రామంలో వెలిసి వర్ణాని కాపులు వైకుంఠ పల్లా వర్ణాని కాపులు వైకుంఠ పల్లు వారి ఇంటి తెలుసెక్కాలో ఇప్పుడు ఇచ్చిన వారు ఇంటి తెలుసెక్కాలో ఇప్పుడు ఇచ్చిన వారు ఆట పేరు కాకయ్యో తండ్రి కామయ్య తండ్రి కామయ్య వారు యజమానులు ఎత్తారో చెల్లిపోయేరమ్మ అంటే నాయన ఈ కథ కౌపుచ్చిన మహానుభావులండి తూర్పు గోదావరి జిల్లా అవును వాట రామసుందరపురం తాలూకా వెల్ల అనే గ్రామంలో వెల్ల అనే గ్రామంలో పుట్టారండి అవునండి మరణానికి పాపులమ్మ వారింటి పేరు సిక్కాలవారు సిక్కాల కాకయ్య కామయ్య అనే మహానుభావుడు కళాకారులమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం కాళ్ళు నడకని 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి చూసి నోటారా కవకూర్చుని కదండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కదా అవును తల్లి మహానుభావులు ఇద్దరు కూడా శక్తిపాతి చల్లిపోయారు ఈ కథ పుట్టబడింది వెల్ల గ్రామంలో పుట్టబడింది అవునండి వారు వర్ణానికి పాపులండి అవునండి వైకుంఠ పరులు వారింటి పేరు సిక్కాల వారు సిక్కాల కాకయ్య కామయ్య గారు అనే మహానుభావుడు శక్తిపాతి చెల్లిపోయారు అవునండి చెట్టికాయలు కోసుకుని మన ఊరు తిరిగి అమ్ముతా ఉన్నామండి ఊరు తిరిగి అమ్ముకుంటున్నాం అవును గురువు లేని విద్య విద్య అన్నారు పెద్దలు నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావుడు ఎవరండి ఆయన అయ్యో రామచంద్రపురము రాజు వెలుసున్న గొప్ప వారి
తూర్పు గోదావరి జిల్లా కోట రామసుందర బృందాలు కొరడానికి అట్టిగా బజ్జీలు మిరగ బజ్జీలు నిద్ర మాకమా ఏంటి ఇది అడ్డు బజ్జీలు అమ్మా మీరు కదా అన్నారు వత్త పెద్ద పూలు వచ్చాడు మిరగ బజ్జీలు అక్కడ ఆగింది బండి అక్కడ ఆగిందా అట్టిగా బజ్జీలు మిరగ బజ్జీలు కాదు బాబు బజ్జీలు అన్నారు కొరడానికి శక్తి శక్తి బలిజీ వారి ఇంటి పేరే యనమదల వారు పేరు శ్రీనివాసరావు గారు విద్యారామేశ్వర మొదటి గురువు గారు విద్యారామేశ్వర రెండో గురువు గారు వారెవరండి అయ్యో రామసుందర పరమ ఇంటి పేరెట్టారు చంద్రరావు నాగురు హోగారంగా నాగురు నాకంట తెల్లోళ్ళు నా తెల్లు నాకంట పెద్దోళ్ళు నా పళ్ళు హల్లాడు చేయకుండా అలా మా మీద దైవంచి ప్రేమ నుంచి మీరు అల్లడు చేయకుండా ఇస్తే నేను ఎక్కడన్నా సాటాలు ఎత్తి పాడితేనమ్మా ఎక్కడన్నా సాటాలు ఎత్తి పాడితేనమ్మా మంగమ్మ సాటములు మరిముగా చెప్పుదునా తెల్లరి గట్లు తెల్లారి గట్ల ఎదగాపు సాటములు ప్రబలంగా చెప్పుదునా వారింటి పేరు నల్లమిల్లివారు సత్యనారాయణ రెడ్డి గారు గోగులమ్మ గారు దుర్గాతల్లి మీద పరమస్తులు అమ్మ దుర్గమ్మ తల్లి నా కలుగున్న కట్టే వేస్తున్నాను అలాగే 200 రూపాయి మహానుభావుడు వారికి ఎన్న గోగులు కొండల భూమి కొండల మలిక సుధుల మలిక వాసుదేవ గోవింద చూసావనైనా గురువుగారు బర్త్డే విఘ్నేశ్వర ప్రార్థన ఇప్పుడు మనం చెప్పబోయేది ఎట్లా హరిబాబు గారు దుర్గా భవాని గారు అమ్మా దుర్గమ్మ తల్లి ఆ తమ్ముడి వెంకటరావు పేరు పెట్టుకుని నీ పేరు నామాల మీద నా పేరు ఏందని నా కలుగు నా కట్టేస్తున్నా అలాగే 101 రూపాయి తిరణగోపులు కన్నడగోము కంచిగామ తిమదుమీన చివచివాడ కట్టుకోగలుగుతున్న తారావతులు 20 చేతుల ఎడమకాలి 30 చేతుల కొల్లవారి కావాలన్న జారగల జాలారు ఎంత మామూలు కొమ్ము కోటరాలనుకున్న సందడి చూస్తుంది అలాగే మహానుభావులు 101 రూపాయి వాసుదేవ పప్పులు సుబ్బారెడ్డి గారు ఆదిలక్ష్మి గారు మహానుభావులు ఏనాడు పుణ్య దంపతులు అమ్మవారికి కట్న కలుగుల కింద బాబు వెంకట బాబు నా కడుగు నా కట్టేస్తున్నా కొద్ది కసురు వాడ అవుతారా పడమ కసురు వాడ అవుతారా అలాగే నా 16 వీరణ గోవులు భూమి గోవింద చూస్తామనైనా వారింటి పేరు ద్వారంపుడు వారు రాఘవరెడ్డి గారు తల్లి ఏడుకొండలవాడు ఆ తల్లి నేను చేసే వ్యాపారం ఎచ్చుకుంటానమ్మా అవునమ్మా ఆస్తులకి ఇచ్చిన దాని దాగుండా ఇంట్లో మీద మనం పెరుగుతా ఉందా అలాగే మహానుభావులు 111 రూపాయలు వీరగోవులు వాసుదేవ వారింటి పేరు నల్లమిల్లి వారు అప్పారెడ్డి గారు రాజ్యలక్ష్మి గారు అంటే లక్ష్మీదేవి పేరు పెట్టుకుని వారింటి మహానుభావుడు లక్ష్మీదేవుడు కూడా కలకల్లాడుతున్నా శ్రీలక్ష్మి వారిని చిరసలాడుతున్నా మహానుభావులే అక్కడ 16 వీరణగోవులు వాసుదేవ గోవింద అంటే నాయన ఈ పచ్చన పందిట్లోని